ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి రాక్షసుడి నుంచి ఈ కంపెనీని, నా భర్తకి అనుక్షణం తోడుగా నిలబడి అటు ఈ బిజినెస్ని ఇటు నా భర్తని కాపాడుకుంటాను. నువ్వన్నది నిజమే వదినా. అన్నీ చేస్తున్నావు, కానీ నువ్వు కూర్చునే కుర్చీలో కంటిన్యూ అవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే నువ్వు ఉన్న పొజిషన్కి అనుక్షణం సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ప్రతిరోజు గండాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని తట్టుకొని నువ్వు దాని మీద నిలబడగలగాలి కదా. ఏంటి, నన్ను బెదిరిస్తున్నావా? ఎక్కడి నుంచో వచ్చి పాలమ్ముకొని మా అన్నయ్యని వరలో వేసుకొని ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీకు బాగోదు. నిజమే కదా నేను చెప్తుంది. కషాయాలని, ఆయుర్వేద చికిత్స అని లేనిపోనివన్నీ చెప్పి ఇంత పెద్ద స్కెచ్ వేసి నా ముందు ఎండీగా నుంచున్నావు. నిజంగా నువ్వు గ్రేట్. కరెక్ట్ ఫణి. నా జీవితంలో ఎత్తుపల్లాలు, అనేక ఒడిదుడుకులు అన్నీ చూసి సమర్థవంతంగా ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాను. అలానే నిన్ను ఎదుర్కొని నిలబడ్డాను, గెలిచాను, నీ ముందు నుంచున్నాను. నువ్వు చేసిన కుళ్ళు, కుతంత్రాలు, నా భర్త మీద నువ్వు చేసిన అఘాయిత్యాలు అన్నిటినీ చూశాను, వాటిని తిప్పికొట్టాను. నా భర్త కోసం నేను ఎక్కడి దాకా అయినా వెళ్తాను. ఎక్కడి దాకా వెళ్తానంటే బాలాగారి తాతయ్య గారి మరణం దాకా వెళ్తాను. ఆ రోజు బాలాగారికి యాక్సిడెంట్ నుంచి ఆయన గతాన్ని మర్చిపోయిన క్షణం వరకు అంతా తవ్వుతాను. తవ్వి నిజాన్ని బయటికి తీస్తాను. సరే వదిన గారు, చూసుకున్నాం. ఇప్పుడే సరైన ఆట మొదలైంది. సరైన ఆట ఎప్పుడో మొదలు పెట్టాను, కానీ నువ్వే ఆలస్యంగా ఈ ఆటలో జాయిన్ అయ్యావు. సరే, ఆట ఎప్పుడు మొదలు పెడితే ఏంటి? చివరికి మిగిలేది, చివరికి గెలిచేది నేనే. సరే, అది చివర్లో తేలుతుంది, చూసుకుందాం. ఈ ఫైల్ రాంగ్ ఉంది.